నేను బాగా అనేక స్థలాలకు వారు కూడా వెళ్ళినప్పుడు చూస్తూ వచ్చాను. పలుమార్లు వారితో నేను వారి కుటుంబంతో కూడా కలిసినప్పుడు సేవా భారాన్ని పంచుకుంటుండేవారు. వారి భార్య కూడా, అంటే చాలాసార్లు భార్య అంటే అది చిన్న మాట కనుకుంటారు, సతీమణి అంటే గొప్ప మాట కనుకుంటారు. వారు తెలుగు పండితులే. వారికి నేను వారి ఎదురుగా ఈ మాట చెబుతున్నాను ధైర్యంతో. సతీమణి భార్యకు డిఫరెన్స్ ఏంటంటే, భార్య అంటే వివాహం చేసుకున్నటువంటి స్త్రీ. ఆయనతో వివాహ దినం మొదలుకొని తన మరణం వరకు లేక ఆయన మరణం వరకు కలిసి ఏ విధమైన విభేదం లేకుండా, ఏ విధమైనటువంటి అంతరాలు లేకుండా సహేతుకంగా, సమాధానంగా, సంతోషంగా, అనురాగముతో సంసారం చేసే ఆమెను భార్య అంటారు. సతీమణి అనే మాటకు అర్థం ఏంటంటే, కేఎం జాను గారికి కొంతమంది సతులు ఉన్నారు, అందులో ఆవిడ మణి లాంటిదని అర్థం. కనుక భాషాపరంగా దానిని మనం వాడడం అంత మర్యాదకరం కాదు, కానీ మర్యాద కొరకు ఆ మాటను వాడుతూ ఉంటారేమో ఒకవేళ. ఏదైనా కానీ మరి వారు కూడా ఎంతో సేవలో మరి ఆయనకు సహకారిగా, సాటి అయిన సహకారిగా ఉండి సేవలో మరి కొనసాగుతూ ఉన్నారు. వారిని బట్టి వందనాలు. మరి నేను వారు చెప్పినంత గొప్పోడు కాదు, కానీ నన్ను ఆయన గొప్ప చేస్తున్నారు. ఏదైనా మనందరికంటే గొప్పవాడు దేవుడు. మరి ఆయన వాక్యమును మనం గొప్ప చేయాలి. దేవుడే తన వాక్యమును గొప్ప చేశారు. మనం కూడా వాక్యమును గొప్ప చేసేవారంగా ఉండాలి. ఈ రాత్రి కొద్ది సమయం వాక్య సముఖంలో మనం ఉండవలసి ఉంది. మీరు అలసిపోలేదని నేను నమ్ముతున్నాను. కరుణాకర్ గారు మిమ్మల్ని చాలా అలసిపోయేంతగా పాడించినట్లున్నారు. అలాగే ఉజ్జీవపరిచారు, ప్రోత్సహించారు. చాలా సంతోషం. అంత వేడుక, అంత శబ్దము మరి మన చెవులు భరించలేకపోయినా, నా లాంటి వాళ్ళ గుండె కూడా ఓర్చుకోలేకపోయినా, మరి వారు దేవుని పేరట ఆ విధంగా ఉజ్జీవంతో చేసిన ఆరాధనలు, ప్రోత్సాహకాలు మంచి ప్రారంభమే కావచ్చు. మరి దేవుని వాక్యము కొరకే ఈ సభ ఏర్పాటు చేయబడింది. మరి కారణం చేత ఏర్పాటు చేయబడలేదు. దేవుని యొక్క వాక్యము. ఇందాక ఒకరు ప్రార్థన చేస్తూ, ఆయన వాక్యమే మనను బాగు చేసేది, స్వస్థపరిచేది. ఆయన వాక్యమే మనలను బ్రతికించేది. ఎవరో మనల్ని స్వస్థపరచరు, ఎవరో మనల్ని బాగు చేయలేరు. ఆయన వాక్యమే బ్రతికించేదని మనం పాడుతున్నాం. అదే మాట దేవుని వాక్యంలో చదువుతున్నాం. కానీ ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం? ఎవరో వస్తే మమ్మల్ని బాగు చేస్తారు, ఎక్కడో ఎవరో ఉన్నారు, వారితో ప్రార్థన చేయించుకుంటే మేము స్వస్థపడతామని మరి ఆశపడుతూ ఉంటారు. మంచిదే, అలాంటి దైవజనులను దేవుడు మన సమాజంలో ఉంచడం, వారు మన కొరకు ప్రార్థన చేయడం మంచిదే. కానీ మనల్ని బాగు చేసేది, స్వస్థపరిచేది దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యము మన శరీరంలో ఉన్న బలహీనతలను, రోగములను, అలాగే కొన్ని రకములైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను తాకినప్పుడు మనం తప్పనిసరిగా ఫిజికల్గా మనము భౌతికంగా నెమ్మది పొందుతాము. అదే సమయంలో అదే వాక్యము మన ఆత్మను కూడా సేద తీర్చేదిగా, నెమ్మది పరిచేదిగా ఉంటుంది. ఆ విధమైన స్వస్థతల కొరకు మనం వాక్యము కొరకు ఎదురు చూడాలి. యోహాను వ్రాసిన సువార్తలో ఒక వచనం చదివి ముందుకు వెళదాం. 8వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతాను. యోహాను వ్రాసిన సువార్త 8వ అధ్యాయము 1వ వచనం చదువుతాను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన తండ్రి, నీవు మహోన్నతమైన స్థలంలో ఉన్నావు.
మేము దీనులమై మీ వాక్య సముఖములో ఉన్నాం, కనిపెట్టుచు ఉన్నాం. మీ స్వరము మేము వినగోరుతూ ఉన్నాం. అది మీ మెల్లనైన స్వరము, గంభీరమైన స్వరము, మా హృదయమును తాకే స్వరము, మా తలంపులోనికి వెళ్ళే స్వరము, మా యొక్క మూలుగుల వరకు ఛేదించుకుని వెళ్ళే మీ స్వరము మేము కోరుకుంటున్నాం. అది మమ్మలను మార్చును, మా తలంపులను మార్చును, మా హృదయమును మార్చును. ప్రభువా, అలాంటి మీ స్వరము కొరకు ఆశిస్తున్నాం. మా అభిప్రాయాలు, మా పరిస్థితులు అన్నిటినీ కూడా నూతన పరిచే మీ స్వరం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి నీ ప్రజలు ఈ ఆలస్యముగానైనా నీ వాక్యము కొరకు ఆశతో ఉండగా మీరు దర్శించి దీవించి పంపించాలని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం చదివిన వాక్య భాగంలో ఆ మొదటి 11 వచనాలను మొదటి వచనాలను మనం లింక్ చేసి రాత్రి ధ్యానం చేద్దాము. దాని నిమిత్తమై మరి సమయ భావాన్ని బట్టి మొదటి వచనమే చదవడం జరిగింది. ఈ వచనములో యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉండగా ఆయన బోధలు చేశారు. ఆయన విస్తారమైన బోధలు చేశారు. వాటిని గ్రేట్ డిస్కోర్సెస్ అంటారు. ఆయన చేసినటువంటి కొండ మీది ప్రసంగం లాంటిది. ఆ తదుపరి అనర్గళంగా మాట్లాడిన ఆయా ప్రసంగాలు అవి మార్చడానికి వీలైనటువంటి ఘనమైనటువంటి మాటలతో, శాసనాలతో కూడినటువంటి ప్రసంగాలు ఆయన చేశారు. కనుక కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఈ ప్రసంగం విషయంలో మరి ప్రజలు జనసమూహాలుగా చేరి వచ్చి వారు మాట్లాడుకున్న సంగతులు అవి చాలా వారికి విడ్డూరంగా అనిపించినాయి. కొండ మీది ప్రసంగాన్ని క్రైస్తవ నీతి శాస్త్రం అని మనం చెప్పుకోవచ్చు, లేక పరలోక రాజ్య చట్టము అని కూడా చెప్పుకోవచ్చు. కొండ మీది ప్రసంగం ఒకటే అయినా మనం చదవడానికి వెసులుబాటుగా ఉండే నిమిత్తం దాన్ని 3 అధ్యాయాలుగా విభజించారు. అయితే ఇది పరలోక రాజ్య చట్టముగా మనం భావించి ఆ ఉద్దేశముతో దాన్ని చదవడం ఎక్కువగా ఆశీర్వదకరంగా ఉంటుంది. అలాగే క్రైస్తవ నీతి శాస్త్రం అని కూడా దాన్ని మనం చదవచ్చు. ఆ విధంగా ఆయన బోధించిన బోధలు విని ప్రజలు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు వారు అనుకున్న మాట, కొండ మీది ప్రసంగంలో యేసు ప్రసంగించి ముగించిన తరువాత, అది 7వ అధ్యాయంలో 28వ వచనములో యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. యేసుక్రీస్తు బోధలు ఆశ్చర్యకరమైనవి అని వారు గుర్తించారు. 29వ వచనములో ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. అనగా వంశపారంపర్యంగా వారికి ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, పెద్దలు, సమాజ మందిరపు అధికారులు, ప్రధాన యాజకులు అనబడిన వారు ఎప్పుడూ ఏదో ఒక మాట చెబుతూ ఉన్నారు. ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉన్నారు. వారిని వారి యొక్క ఆధ్యాత్మిక, భౌతిక, సాంఘిక జీవితాలను నియంత్రించడానికి లేక వారిని ఒక కట్టడలో నడిపించడానికి పరిచయులు లాంటి వారు కూడా ఉన్నారు. వీరందరితో వీరికి పరిచయం ఉంది. చాలా కాలంగా వీరు వారికి ఉపదేశిస్తూ ఉన్నారు, వారు వింటూ ఉన్నారు, వాటిని శాసనాలుగా తీసుకుని పాటిస్తూ ఉన్నారు. పాటించకపోతే ఎటువంటి శిక్ష విధించబడద్దో వారు ఎరిగి కూడా ఉన్నారు. అన్ని శాస్త్రాలు బాగా చాలా కాలముగా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఈ శాస్త్రోపదేశకులు ఉపదేశించిన వాటి వింటూ కూడా
ఈరోజు యేసుక్రీస్తు ప్రభు బోధన విని ఇది ఆశ్చర్యకరమైన బోధ అంటున్నారు. అనగా ఎప్పుడు ఎవరు వారి శాస్త్రులు, వారి యొక్క ధర్మశాస్త్రోపదేశకులు బోధించని బోధ, ఆశ్చర్యకరమైన బోధ ఆయన నోట ఉన్నది. ఈ రాత్రి మీరందరూ ఆ బోధ వినడానికి వచ్చారు అని మర్చిపోవద్దు. ఆయన మాట ఆశ్చర్యకరమైన మాట. ఆశ్చర్యకరమైన మాట అంటే నీవెప్పుడు విని ఆ మాట చేత ఏమీ పొందలేదు. ఎన్నో మాటలు విని, ఎన్నో పాఠాలు చదివి, ఎన్నో పుస్తకాలను చదివి నీలో ఏ కార్యము జరగనటువంటి బోధ యేసు యొద్ద ఉంది, ఆయన మాటల్లో ఉంది. ఆయన మాటలు మనలను, మనుషులను, మనస్సులను మార్చే మాటలు, మన ప్రవర్తన మార్చబడే మాటలు, మనలో పరివర్తన కలిగేటువంటి మాటలు, ఆశ్చర్యకరమైన మాటలు. తర్వాత రెండవదిగా వారు చెప్పిన మాట, ఆయన మాటలు అధికారము గల మాటలు. అంటే మార్చడానికి వీల్లేదు. భూమి గతించిన, ఆకాశము గతించిన, ఒక పుల్లైనను మార్చడానికి వీల్లేదు, ఒక సున్నైనను మార్చడానికి వీల్లేదు అనేటువంటి అధికారము గల మాటలు. అవి శాసనాలు, శిలాశాసనాలు అనేటువంటి గొప్ప మాటలు, యేసు మాటలు. అవే వినడానికి మనం ఈరోజు ఆయన సన్నిధానంలోనికి వచ్చాము. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో మరి పరిసయ్యుల అధికారి, ధర్మశాస్త్రోపదేశకుడు నీకోదేము అనే ఆయన, ఇశ్రాయేలులకు బోధకుడుగా ఆయన బోధించి వృద్ధుడైపోయినటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభు బోధలు విని ఒక మాట చెబుతున్నాడు. ఆయన 3వ అధ్యాయంలో 2వ వచనంలో, అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. నీకోదేము అనేటువంటి నేను వంశపారంపర్యంగా మా తాత ముత్తాతల దగ్గర నుండి, మా తండ్రి దగ్గర నుండి నేను వచ్చినటువంటి బోధకుడను. నీవు నాలాంటి బోధకుడు కాదు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడవు. కనుక నీ బోధలు నా బోధల వంటివి కాదు. నా బోధ ఎప్పటికీ ఒకటే బోధ. అది మా తాత చేసినా, మా ముత్తాత చేసినా, మా తండ్రి చేసినా, నేను చేసినా, తర్వాత నా పిల్లలు చేసినా ఒకటే మాట, ఒకటే బోధ. కానీ నీది అలాంటిది కాదు. నీది ఆశ్చర్యకరమైన బోధ, అధికారము కలిగిన బోధ, పైనుండి వచ్చిన బోధ, అది దేవుని యొక్క బోధ అని ఆయనను ప్రశంసించుట మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో మీరు ఎక్కువగా తిరగలేకపోయినా, కనబడకపోయినా పర్వాలేదు, మీరు జాగ్రత్తగా వినండి. ఆయన బోధ చేస్తూ ఉండగా మరి ప్రధాన యాజకులు యేసును పట్టుకుని రమ్మని బంట్రోతులు పంపించినప్పుడు వారు యేసును పట్టుకోకుండా వెళ్ళి ఖాళీ చేతులతో వాళ్ళు వచ్చేయడం చూసి 45వ వచనములో, ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడిగారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనములో, మీరెందుకు ఆయనను తీసుకుని రాలేదు అని అడిగితే వారిచ్చిన సమాధానం చూడండి. ఆ బంట్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడను మాట్లాడలేదు అనిరి. ఆయన మాట్లాడిన మాటలు అవి ఎప్పుడునూ ఎవరునూ మాట్లాడలేదు అని ప్రధాన యాజకులకు సమాధానం చెప్పారు. ఈ రాత్రి మనం ఆ మాటలు వినడానికి వచ్చాం. మరొక మాట 119వ కీర్తనలో 11వ వచనములో దావీదు పలికిన మాటను మనం అక్కడ చదువుతాము. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు, 119వ కీర్తన 11. మీ అందరికి తెలిసిన మాటనే. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ప్రియులారు, ఇక్కడ చేరి వచ్చినటువంటి వారు దేవుని ఎదుట పాపము చేయకుండా నిమిత్తము చేయవలసినటువంటి కార్యాచరణ ఏమీ లేదు. మనము కృషి ఏమీ లేదు.
మనం ఆయన ఎదుట పాపము చేయకున్నట్లు మనము చేసిన తీర్మానములు కూడా, మనము కట్టుదిట్టంగా చేసిన ప్రమాణాలు కూడా ఏమీ చెల్లుబడి కావు. పాపము నీకంటే బలమైనది, నీకంటే పురాతనమైనది, నీకంటే జ్ఞానము కలిగింది, యుక్తి కలిగింది, కుయుక్తి కలిగింది. కనుక దేవుని ఎదుట పాపము చేయకుండానట్లు దావీదు ఒక తీర్మానం చేశాడు. నీ వాక్యమును, చాలా సింపుల్ గా చెబుతున్నాడు, నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను అంటాడు. అలాగే సామెతల గ్రంథకర్త 29వ అధ్యాయములో 18వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. దేవోక్తి అనగా దేవుని మాట లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించువాడు అనగా దేవుని వాక్యమును అనుసరించువాడు ధన్యుడు. ఎడకొచ్చిన వారు ధన్యులుగా తిరిగి వెళ్ళాలి అని ఈ రాత్రి మీరు ఆశించాలి. నేను ఆశిస్తే మీరు ధన్యులు కారు, మీరు ఆశిస్తేనే మీరు ధన్యులవుతారు. మీరు దేవుని వాక్యమును హృదయములో ఉంచుకోండి అని నేను చెబితే మీరు ధన్యులు కారు. దేవుని వాక్యం మీ హృదయంలో ఉంచుకుంటేనే మీరు ధన్యులవుతారు. గనుక ఇక్కడ నేను చదివినటువంటి యోహాను సువార్త 8వ అధ్యాయములో ఆ మొదటి వచనములో, తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. ఎలాంటి బోధ బోధిస్తున్నాడు? ఆశ్చర్యకరమైన మాటలు కలిగిన బోధ, అధికారము కలిగిన మాటలు కలిగిన బోధ, అలాగే మారని మాటలు కలిగిన బోధ. అంతేకాదు ఎవరునూ ఎప్పుడునూ మాట్లాడని మాటలు కలిగినటువంటి బోధ. అంతేకాదు మన హృదయములో పాపము ఉండకుండానట్లుగా, మన జీవితములో క్రియాశీలకంగా మనం పాపములో పడిపోకున్నట్లుగా, పాపము మన మీద పడి మనలను లోపరచుకొనకుండునట్లుగా మన హృదయములలో ఆయన వాక్యము ఏదైతే బలమైనదో, ఘనమైనదో, ఏదైతే మనకు జయమిస్తుందో, మనలను పాపము నుండి విడుదల చేసి కాపాడుతుందో, అలాంటి మాటలు ఆయన కూర్చుండి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను నిలుచుండి మాట్లాడుతున్నాను, మీరు కూర్చుండి వింటున్నారు. గనుక మీరు ఈ మాటలు చాలా ముఖ్యమైన మాటలుగా, ఈ రాత్రి తర్వాత ఈ మాట మరలా మీకు దొరకదేమో అనేంత ఆశతో ఈ మాటలను మనం పట్టుకోవాలి, ఈ మాటను మనం సొంతం చేసుకోవాలి. అప్పుడు మన జీవితాలు మార్చబడతాయి. ఆయన ప్రజలందరికీ వాక్యమును బోధిస్తూ ఉన్నాడు. ఆ మాట ఎలా ఉందంటే, అక్కడ యేసు తిరిగి దేవాలయంలో రాగా ప్రజలందరూ అనగా ఆ గ్రామములో ఉన్న, ఆ ప్రాంతములో ఉన్న ప్రజలందరూ మీలాగా మనలాగా చేరి వచ్చి ఆయన వాక్యం వింటున్నారు. కానీ ఆయన వాక్యము వినని ఒక ఆమెను మనం చూస్తున్నాం. ఆమె ఎవరంటే 3వ వచనములో వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ అని వ్రాయబడింది. నిజముగా ఊరందరూ ఆయన సముఖములో కూర్చుని వాక్యం వింటూ ఉంటే, ఆ వాక్యం వినడానికి వెళ్ళని వారు ఏం చేస్తున్నారంటే పాపములో పడుతున్నారు, పాపము చేత పట్టబడుతున్నారు. వారు ఇంకా మనుషుల చేత పట్టబడ్డారో లేదో కానీ పాపము చేత పట్టబడ్డారు. పాపపు సంఖ్యలలో వారు బంధించబడ్డారు. వారు వాటిని విడిపించుకుని బయటికి రాలేనంత బలహీనులుగా ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వారు ఆలోచన చేయండి. ఆయన మనలను చూస్తూ ఉండగా, మన హృదయాలను చూస్తూ ఉండగా, ప్రభువా నీవు నా హృదయం చూస్తున్నావని ఆ స్టేజ్ మీద నుంచి నీ సేవకుడు చెప్పాడు. నువ్వు నా హృదయాన్ని చూస్తున్నావు, నాలో పాపము లేదు అని మనం చెప్పగలిగితే దేవుని ఎంతో సంతోషపరిచిన వాళ్ళం అవుతాం, ఆయన ఎంతో మహింపరిచిన వాళ్ళం అవుతాం.
ఆ మాట మనం చెప్పలేకుండా కూర్చుంటే ఆయన మాట జాగ్రత్తగా మనం ఈ రాత్రి విని ఆ మాట చెప్పలేని నీవు ఆ మాట చెప్పగలుగునట్లుగా మార్చబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన పైనుండి మన హృదయాలను చూస్తున్నాడు. మన హృదయాంతర్యాలు ఎరిగిన దేవుడు మన లోతైన హృదయపు ఆ యొక్క మూలల్లో దాచుకున్న పాపాలు, గూడు కట్టుకున్న పాపాలను ఆయన తేలికగా చూడగలుగుతున్నాడు. మన మాయలను తేలికగా చూడగలుగుతున్నాడు. మన యొక్క ఆశయాలను, ఆ ఆశయములో ఉన్నటువంటి పాపేచ్ఛలను ఆయన తేటగా చూడగలుగుతున్నాడు. గనుక నీ గుండె మీద చేయి పెట్టుకుని, దేవా, నా హృదయములో నేను పాపము లేకుండా ఉన్నాను, దోషము లేకుండా ఉన్నాను, నా హృదయములో నేను తేటగా ఉన్నాను అని నువ్వు చెప్పగలిగితే ఆయన సంతోషిస్తాడు. లేకపోయిన ఎడల నువ్వేమీ బాధపడనక్కర్లేదు. నా హృదయములో పాపమున్నది ప్రభువా, ఈ రాత్రి ఆ పాపమును చాలా కాలముగా పోగొట్టుకోలేని ఆ పాపమును పోషిస్తూ, ఆ పాపమునందు ఆనందిస్తూ, ఆ పాపమునందు నేను హాయిని గొలిపే ఒక వికృతమైన సంతోషాన్ని, ఒక వికారమైనటువంటి ఆనందాన్ని, ఆ వెకిలి జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నాను. దాగుడు మూతల జీవితం జీవిస్తూ ఉన్నాను. దాపరికములతో నేను బ్రతుకుతూ ఉన్నాను. నేను ఆ పాపపు భయము నాలో ఉన్న పాపమును మానలేని బలహీనత నేను కలిగి ఉన్నాను. ఈ రాత్రి నీవు నన్ను విడిపించుటకు నీ దాసుని పంపించావు. ఈ సభ ఇంత ఖర్చుతో ఏర్పాటు చేశావు. నా ఒక్క పాపము కొరకే, నా ఒక్క దాని కొరకే, నా ఒక్కడి కొరకే అని నువ్వు అనుకుని నీ వాక్యమును నా హృదయములో పెట్టుకుంటాను. ఈ రాత్రి ఆ పాపము నుండి నేను విడిపించబడుటకు ఆశతో ప్రార్థిస్తున్నాను అని ఇక్కడ ఉన్నవారు కోరుకుంటే వారిని బట్టి కూడా ప్రభువు ఆనందిస్తాడు. కనుక నేను మరోసారి ఆ మాటను రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువు దేవాలయంలోనికి వెళ్ళి ప్రజలందరూ వచ్చి ఆయన వాక్యం వినుటకు ఆసక్తి కలిగి ఉండగా ఆయన కూర్చుని, అంటే అర్థం ఏంటంటే, కూర్చుని అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన కే పని పెట్టుకోకుండా ఆయన ఎంతసేపు అయినా చెప్పుటకు సిద్ధ మనసు కలిగి వారికి నీకోదేము లాంటి బోధకులు, ఇశ్రాయేలుకు బోధకుడు, వృద్ధాప్య వరకు బోధకుడు చేత బోధకుడా అని అనిపించుకున్నటువంటి ఆ బోధకుడు బోధ చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం! ఈ రాత్రి ఉచితముగా, ఏమంత పెద్ద కష్టం లేకుండా, ఏమంత ఖర్చు లేకుండా నీవు దేవుని వాక్యాన్ని పొందుతూ ఉన్నావు. అయితే దేవాలయంలోనికి వెళ్ళి ఆయన కూర్చుండి వాక్యమును బోధించుచూ ఉండగా ప్రజలందరూ వచ్చి వాక్యమును శ్రద్ధగా వినుచుండగా అది 2వ వచనములో అయిపోయింది ఆ మాట. 3వ వచనకు వచ్చినప్పుడు శాస్త్రులను పరిశీలును వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి, ఎవరు వ్యభిచారమందు పట్టబడ్డారు అంటే ప్రజలందరితో కలిసి వచ్చి ప్రభు చెబుతున్న మాటలు వినే ఆసక్తి లేక ఇంటిలోనే ఉండిపోయిన వారు, వీధుల్లో తిరిగేవారు, ఆయన బోధన నిర్లక్ష్యం చేసిన వారు, ఆయన మాట మాకు అవసరం లేదు, ఆయన మాట వింటే ఆయన మాటలు నీతియుక్తమైన మాటలు మేము అనుసరించలేము, ఆయన మాటల్లో వెలుగుంది, అవి మా పాపాలను తేటగా చూపిస్తుంది. సమరయిస్తున్న ఒక మాట అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు అంటది. ఆయన ఏం చెప్పలేదు, చెప్పినట్టుగా ఏమి రాయబడలేదు. యేసుక్రీస్తు ప్రభువు నీవు ఎదురు చూస్తున్న మెస్సియాను నేనే అన్నాడు. నేనే అన్నప్పుడు ఆ 2 అక్షరాలు ఆమె జీవితాన్ని జీవితంలో వెలిగిని. ఆమె
జీవితంలో ఉన్న పాషాణము, ఆమె వ్యభిచారయుక్తమైన తడుపు వృత్తిలో ఆమె సంపాదించుకుంటున్న, ఆమె సమకూర్చుకుంటున్నటువంటి ఆ యొక్క డబ్బు, ఆ వెండి, ఆ బంగారము, ఆ పట్టు పరుపులు, పట్టు చీరలు, ఆమె శరీర సుఖము తేటగా కనబడ్డాయి ఆ మాటల్లో. నేనే అనే 2 అక్షరాలు ఆమె జీవితాన్ని కదిపివేసి ఆమె చీకటి జీవితం మీద ప్రకాశించినప్పుడు తాను చేసినవన్నీ తనకు ఎంతో అసభ్యంగా కనబడ్డాయి. తాను చేసిన పనులన్నీ పాషాణముగా ఉన్నట్లు కనిపించింది. తాను తన చిత్తవృత్తి యందు ఎంతో మలినముతో జీవిస్తున్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక బుద్ధిహీనపు జీవిలాగా తను తానే చూసుకుంది. వాడి వరస లేనటువంటి విధానములో భయంకరమైన లైంగిక జీవితాలు జీవించే జంతువుల్లాంటి జీవితం నేను జీవిస్తున్నానని ఆమె గమనించింది. ఒకడు కాదు, ఇద్దరు కాదు, ఎందరైనా మారిపోయారు. ఇంకెందరినైనా ఆమె మార్చేయగలుగుతుంది, ఎందరినైనా ఆమె పాడు చేయగలుగుతుంది, మలినం చేయగలుగుతుంది, ఎందరినైనా ఆకర్షించగలుగుతుంది. ఆ దౌర్భాగ్యపు ఆమె యొక్క నైజమును నేనే అనే 2 అక్షరాలు గట్టిగా పట్టుకున్నాయి. ఆమెలో గొప్ప పరివర్తన రావడానికి కారణమైంది. అలాంటి స్థలంలోకి నువ్వు వచ్చి కూర్చున్నావు. ఈ రాత్రి నీలో మార్పు రాకపోతే నీవు 2 అంతల పాపిగా వెనక్కి వెళ్తావు. నీవు 2 అంతల దౌర్భాగ్య క్రైస్తవునిగా, వ్యక్తిగా నువ్వు వెనక్కి వెళ్తావు. ఈ మాటలు నిన్ను మార్చకపోతే ఈ ప్రయత్నమంతా, ఈ ప్రయాసంతటికి నీవు జవాబుదారి అవుతావు. ఆ నేరము నీ మీదకి దేవుడు పెడతాడు. దేవుని యొక్క కృపను కాలదనితే నీవు గొప్ప కీడును నీ మీదకి నువ్వు ఆహ్వానిస్తున్నావని అర్థం. కనుక పాపములో పట్టబడిన, వ్యభిచారములో పట్టబడిన ఒక స్త్రీని తీసుకువచ్చారు. ఎవరు వ్యభిచారంలో పట్టబడింది? ఆలయములో కూర్చుని దేవుని వాక్యం వినేవారిలో కూర్చోనందువల్ల ఆమె పట్టబడింది. కనుక దేవుని మాటలు ఎవరు వినరో వారు పాపములో, ఒకవేళ మనుషుల చేత పట్టబడలేదేమో, తల్లిదండ్రుల చేత పిల్లలు ఇంకా పట్టబడలేదేమో, భర్త చేత భార్య పట్టబడలేదేమో, భార్య చేత భర్త పట్టబడలేదేమో, సమాజం ఇంకా నిన్ను పట్టుకోలేదేమో, అందరి కళ్ళు మూసి నువ్వు పాపం చేస్తున్నావేమో. ఆ పాపం ఏ రకం పాపమో నీకు తెలుసును, అది నీకే తెలుసును. అలాంటి పాపము నుండి విడిపించబడ్డానికి ఈ రాత్రి ప్రభువు నిన్ను ఈ స్థలానికి తీసుకుని వచ్చాడు. నువ్వెందుకు వచ్చావు, కానీ ఈ డిసిప్లైన్ లో ఉండవలసి వచ్చింది. నీకు ఉండవలసి వచ్చింది కనుక ఉన్నావు. పెద్దయ్య గారు కూర్చున్నారు అక్కడ, తండ్రికి సమానులు కూర్చున్నారు అక్కడ. నువ్వు లేస్తే అయ్యగారు ఏమనుకుంటారో అని కూడా నువ్వు కూర్చుని ఉండొచ్చు. నువ్వు అలా లేవడం ఇతరులందరి దృష్టి నీ మీద పడుతుంది కనుక అది క్రమశిక్షణకు నీవు అభ్యంతరగుంటావు, కూర్చొని ఉండొచ్చు. కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెక్కడో ఆ ప్రక్కన కూర్చున్నావేమో, ఆ గోడ ప్రక్కన, ఆ చెట్టు కింద, గేటు దగ్గర ఎక్కడ కూర్చున్నావో నీతో మాట్లాడడానికి ప్రభు నిన్ను ఇక్కడికి లాక్కు వచ్చాడు. నీ చెవుల్లోకి ఆయన మాటలు చొచ్చున్నట్లుగా ఇంత శబ్దాన్ని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. కనుక ఈ రాత్రి నీలో గొప్ప పరివర్తన రావాలి. శాస్త్రులు, పరిసయ్యులు ఆమెను పట్టుకున్నారు. జాగ్రత్త, ఒక మాట చెబుతాను వినండి. పాపము చేసేవారెవరైనా, ముఖ్యంగా వ్యభిచారము చేసేవారెవరైనా సరే, వారు 3వ కంట పడకూడదు అనుకుంటారు. కానీ మర్చిపోవద్దు, వాళ్ళు చూసేవాళ్ళు ఉన్నారని
వాక్యం చెబుతుంది ఇక్కడ. శాస్త్రులను పరిచయులను వ్యభిచారం చేయువారు ఎంత జాగ్రత్త పడ్డారో, ఏ 3వ కంటిలో పడకుండా లేక 5వ కంటిలో పడకుండా. ఎలాగో వాళ్ళిద్దరికి 4 కళ్ళున్నాయి, మరో కంటిలో పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవచ్చు, కానీ పడుతూ ఉన్నారు, పట్టబడుతూ ఉన్నారు, అవమాన పడుతూ ఉన్నారు. బహిరంగంగా వారికి శిక్ష విధించబడుతుంది. కాపురాలు చెడిపోతూ ఉన్నాయి, జీవితాలు నాశనమైపోతూ ఉన్నాయి, వివాహాలు జరగడం లేదు, వివాహేతర సంబంధాలతో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మీటింగ్ మనకు అవసరమే, ఈ కూడిక మనకు అవసరమే. ప్రియులారా, అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆమె ఉంది. అయితే ఆమెను పట్టుకున్న ఆ శాస్త్రులు పరిచయులు ఉద్దేశం ఏంటంటే, పాపములో పట్టబడిన వారిని చంపాలి, రాళ్లతో కొట్టి చంపాలి. వ్యభిచారములో పట్టబడిన ఒక స్త్రీ అన్నారు. ఒక స్త్రీనే వ్యభిచారం చేయదు, మరొక పురుషుడు తప్పనిసరి. అయితే పాపములో పట్టబడిందంటే పురుషునితో సహా పట్టబడింది అని అర్థం. దానికి ఒకవేళ వేదాంతం ఏం చెప్పిందో నాకు తెలియదు, కానీ ఇంకెవరైనా బోధకులు ఏం చెప్పారో అది నాకు తెలియదు. దాన్ని నేను కొట్టివేస్తూ ఈ మాట చెప్పడం లేదు, కానీ పాపములో పట్టబడిన వారిని రాళ్లు పెట్టి కొట్టి చంపడం అనే వారి యొక్క ధర్మశాస్త్రానుసారమైన హక్కును అప్పటికే ఆ పురుషుడి మీద ప్రయోగించినట్లున్నారు. వాళ్ళిద్దరిని చెరో స్తంభానికి కట్టివేసి రాళ్ళు తీసుకుని ఆ పురుషుని అందరూ కలిసి చచ్చే వరకు కొట్టారు. మరో స్తంభానికి కట్టివేయబడినటువంటి ఈ స్త్రీ అతన్ని ఎలా కొడుతున్నారో, అతను ఎలాగా కేకలేస్తున్నాడో, ఎలాగూ ఆయన తల పగులుతుందో, శరీరం చిట్లుతుందో, రక్తం చిబ్బుతుందో ఈమె చూస్తూనే ఉంది, గమనిస్తూనే ఉంది. ఈమె జోలికి ఎవరు రావడం లేదు. అతను కొట్టి కొట్టి చంపాకే ఈమె వైపు తిరుగుతారు. మళ్ళీ ఈమెను కూడా కొట్టి 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 చంపాలి. ఆమెకు తెలుసు అతడు చచ్చిన వెంటనే నన్ను చంపుతారని తెలుసు. ఆమె భయముతో దుఃఖముతో వారి యొక్క రాళ్ల దెబ్బలకు అతడు ఏ విధంగా హింసించబడుతున్నాడో ఆ హింసలు తన మీద కూడా రాబోతున్నాయని ఆమె చూస్తూ ఉండగా, వడికిపోతూ ఉండగా వాడు చచ్చిపోయాడు. రాళ్లు పట్టుకుని ఇటువైపు తిరిగారు. ఐ వాంట్ టు పిక్చరైజ్ ద ఫ్యాక్ట్. ఆ సత్యాన్ని మీ ముందుకు తేవాలని నేను ఇలా చెబుతూ ఉన్నానండి. ఫిగరేట్ చేస్తున్నాను, దాన్ని జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఈమె వైపు తిరిగి రాళ్ళు ఎత్తారు, కొట్టేయండి రా దీన్నని. అందులో ఒకడు అన్నాడు, యేసు దేవాలయంలో ఉన్నాడు కదా, ఆయన పాపులను రక్షించడానికి వచ్చానన్నాడు కదా, వ్యభిచారము చేసిన ఈ స్త్రీని ఎలా రక్షిస్తాడో చూద్దాం, ఆయనకి పరీక్ష పెడదాం. మనం రాళ్లతో కొట్టి చంపడమే, కానీ ఆయనను రిస్క్ లో పెడదాం. ఆయన ఒకవేళ ఈమెను చంపేయండి అంటే నువ్వు పాపుల రక్షకుడు ఎట్లా అవుతావని ప్రశ్నిద్దాం. చంపొద్దు అంటే నువ్వు మోషే ధర్మశాస్త్రం ఎదిరిస్తున్నావని ఈ 2 నేరాలు తన మీద పెట్టి తను కూడా మనము నిలదీద్దాం అనే ఉద్దేశంతో వీళ్ళందరూ శాస్త్రులు పరిచయులు అలాగే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాళ్లు పట్టుకుని వచ్చి ఈమెను యేసు యొద్దకు తీసుకువెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు గురించి వ్రాయబడిందండి ఇక్కడ. వారలా తీసుకుని వెళుతూ ఉండగా అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను అనే మాటలు మరొకసారి కూడా 8వ వచనంలో కూడా మనం చూస్తాం. నేల మీద ఏమో వ్రాయిచుండెను. ఇది కూడా వేదాంత పరంగా ఏంటో నాకు తెలియదు, లేక వేరే సేవకులు దాని గురించి ఏం చెప్పారో దాని గురించి కూడా నేను ప్రస్తావించడం లేదు, కానీ మరొక భాష్యం చెప్పాలని ఆశిస్తున్నాను. అదేమంటే వీళ్ళందరూ శాస్త్రులు పరిచయులు ఆమెను యేసు యొద్దకు తీసుకెళ్ళడానికి కారణం, యేసు ఆమెను విడిపించడానికి ఏ పరిస్థితుల్లో కూడా వీలు కాదు, ఈమెను ఎలాగూ చంపేద్దాము, కానీ ఆయన ఒక తప్పులో పట్టుకుందాం అనే ఉద్దేశమే, కానీ ఈమెను
విడిచిపెట్టే ఉద్దేశం కాదు, బ్రతకనిచ్చే ఉద్దేశం కాదు. కానీ యేసు వీరు మాట్లాడుతూ ఉండగా, వీరు ప్రశ్నిస్తూ ఉండగా, ఈ వ్యభిచారిలో పట్టబడింది, ఈమెను మోషే ధర్మశాస్త్రం రాళ్ళతో కొట్టి చెప్పమని ఆజ్ఞాపించింది, అయితే నీవేమి చెప్పుచున్నావని ఆయన అడుగుతూ ఉండగా ఆయన ఏమీ చెప్పకుండా నేల మీద ఏమో రాస్తున్నాడు. ఏమో రాస్తున్నా అంటే నాకు కూడా ఏమో రాస్తున్నాడనే తెలుసు, కానీ ఆయన మనసులో ఏముందో అది నాకు తెలుసు. ఆయన మనసులో నీ నిమిత్తం, నా నిమిత్తం, సర్వలోక మానవాళి నిమిత్తం ఆయన మనసులో ఏముందో అది నాకు తెలుసు. అదేమంటే వారు తమ పాపములో నశించిపోకూడదని, పాపిని రక్షించాలని, నశించిన దాన్ని వెతికి రక్షించాలని, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుగా తాను ఈ లోకములోకి వచ్చాడు గనుక పాపములో ఉన్న ప్రతి వారిని రక్షించుటకు తాను ఏమి చేయవలసినదో ఏ విధముగానైనా వారిని విడిపించాలి, పాపములోంచి విడిపించి పరిశుద్ధులుగా చేయాలి, పరలోక రాజ్య ప్రాప్తులుగా చేయాలి అనేటువంటి ఆలోచన, ఆశగా తన హృదయంలో కలిగి ఆయన ఏమో రాస్తున్నాడు. ఏమి రాస్తున్నాడో రాస్తున్నాడు. ఆ రాసిన విషయం విశేషం కాదు, గాని ఆయన మనసులో ఉన్న మాట అది విశేషం. సాతాను బంధకాల్లో ఉండి పాపము చేయొచ్చు, పాపమును హాయిగా అనుభవిస్తున్నటువంటి వారు అనేకులను ఆయన పట్టుకొని రక్షించినట్లుగా నేను ఎరుగుదును. అందులో నేను ఒక్కడిని కూడా నేను ఎరుగుదును గనుక నేను ఈ మాటను ఒక్కడి నుంచి చెప్పగలుగుతూ ఉన్నాను. పాపము అనేది గజ్జి లాంటిదని సాధు సుందర్ సింగ్ గారు చెప్పారు. పాపము గజ్జి వంటిది అని. గజ్జి గోక్కుంటూ ఉంటే చాలా హాయిగా అనిపిస్తుంది, దాన్ని అలా గోగుతూ ఉంటే గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంటుంది. కానీ గజ్జికి గోక్కోవడం మందు కాదు. గజ్జి గోకి 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 అప్పుడేదో బాగున్నది అని అనుకుంటూ ఉంటాం, కానీ అది మనం గోకే కొద్దీ అది లోపలకు వెళ్ళి అది సెప్టిక్ అయిపోయి అది కుళ్ళిపోయి ఈ చెయ్యి తీసివేయవలసి వస్తుంది. కనుక పాపము చేసేవాడికి పాపము కంటే రుచిగా ఏది ఉండదు. ఈ గజ్జి గోక్కునే వానికి ఒక లడ్డు తెచ్చి ఒరే దీన్ని తినంటే అక్కడ పెట్టు తర్వాత తింటానంటాడు. ఎందుకంటే దానికంటే ఎక్కువ గజ్జి గోక్కోవడమే హాయిగా ఉంటుంది. కనుక ఒక నీతియుక్తమైన జీవితం, ఒక గౌరవనీయమైన జీవితం, ఒక పరిశుద్ధమైన జీవితం జీవించడం అనేది కొంచెం కష్టంగా, కఠినంగా, ఇబ్బందిగా, ఇరుకుగా అనిపించి పాపమే హాయిగా ఉంటుంది అని గోక్కునే చాలా మందికి రాత్రి ఆయన మాటలు తప్పనిసరిగా అవసరమై ఉన్నాయి. ప్రియులారా, ఆయన నిన్ను విడిపించాలని ఆలోచిస్తున్నాడు. వీళ్ళందరూ నిన్ను చంపాలని ఆలోచిస్తున్నారు. ఆయన ఒక్కడే నిన్ను విడిపించాలని ఆశిస్తున్నాడు. ఈ వాక్య భాగంలో మనం చూస్తాము, ఆయన ఒక్కడే అలాంటోడు మిగిలాడని ఈ వచనాల్లో మనం చూస్తాము. ఆయన ఒక్కడే మిగిలెను. ఎవరా ఒక్కడు? ఊరందరూ కలిసి రాళ్ళు తీసుకొచ్చారు, పిల్లలు పెద్దలు కూడా వచ్చారని వాక్యంలో రాయబడి ఉంది. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆమెను చంపాలని ఉన్నారు, కానీ ఒక్కడే ఉన్నాడు ఆమెను రక్షించాలని. ఆ ఒక్కడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నాస్తికుడుగా 6 సంవత్సరాలు దేవుడు అనే 3 అక్షరాలు పలకకుండా నేను బ్రతికాను. బైబిల్ గ్రంథం కింద వేసుకుని తొక్కుతూ ఇందులో దేవుడు ఉంటే నా కాళ్ళు విరగొట్టమని చూస్తారు అని చెప్పాను. సవాలు చేసే ఒక మూర్ఖుని, విర్రవీగిపోతున్న ఒక మూర్ఖుని జీవితాన్ని జీవిస్తూ ఉండగా 1978వ సంవత్సరంలో జూలై 31వ తేదీన ఆయన మాట నన్ను పట్టుకుంది. ఆయన మాట నా హృదయంలో ఉన్న ఆ పాషాణపు లక్షణాలను కడిగి వేసి శుభ్రపరిచి
నా హృదయంలో ఆయన నెమ్మదిని, ప్రశాంతతను, నిబ్బరతను, నిశ్చయతను, శాంతిని, సమాధానమును నాకు అనుగ్రహించాడు. 78వ సంవత్సరం జూలై నెల 31వ తేదీ యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడుగా ఒక రూమ్ లో ఒక ఆయన మాట్లాడుతుండగా ఆ భాగ్యము నాకు దొరికింది. ఆయన కృప ద్వారా రక్షించబడ్డాను. అప్పటికి నా జేబులో 2 సిగరెట్లు ఉన్నాయి. నేను సిగరెట్లు కాల్చడం నా భార్యకి ఇష్టం లేదు, నా తల్లిదండ్రులకు తెలియదు, నా అన్నదమ్ములకు తెలిసిన చాటు చాటుగా కాలుస్తున్నాను. వాళ్ళు గౌరవించి లేక అది మంచి పని కాదు కాబట్టి, సభ్యత కాదు కాబట్టి నేను కొంచెం బహిరంగంలో కాకుండా స్నేహితులతో ఇంట్లో ఒంటరితనంలో కాలుస్తున్నాను. ఒకరోజు ఒక స్నేహితుడు నాతో ఒక సవాలు చేశాడు. సిగరెట్ గురించి ఏదో సంభాషణ వచ్చినప్పుడు నేను సిగరెట్ నువ్వు మానేయగలవా అని అడిగాడు నన్ను. ఆ సంభాషణలో అదంతా ఇప్పుడు అవసరం లేదు, కానీ నువ్వు మానే చూద్దాం సిగరెట్ అన్నాడు. మానేస్తాను నేను అన్నాను. దానికేముందరా సిగరెట్ మానేయడాకని కింద పడేసి ఆ షూతో నేను తొక్కి వేశాను. నేను ప్రయాణం చేయాలి, బాంబే రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు నేను ప్రయాణం చేయాలి. నువ్వు ట్రైన్ ఎక్కుతున్నావు, ఒక్కడో జర్నీ చేస్తావు, నువ్వు కాల్చవని నాకు గ్యారంటీ ఏంటని అడిగారు. 3-4 ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, అడిగారు. అప్పుడు నేను అన్నాను, ఇప్పుడు నేను ఇంటికి ఎందుకు వెళ్తున్నానంటే నాకు ఒక కుమార్తె పుట్టింది. 75లో నాకు వివాహం అయింది, 76లో కుమార్తె పుట్టింది. ఆ టెలిగ్రామ్ చూసుకుని నేను వెళ్తున్నాను. ఒకవేళ నేను మరలా సిగరెట్ కాలిస్తే నా కుమార్తె చచ్చిపోయినట్లే అని సవాలు చేసి వెళ్ళాను. నా ప్రయాణం దాదాపు 20 గంటలు, 17 గంటలు నేను సిగరెట్ కాల్చలేదు. కానీ ఒకరొక రైల్వే స్టేషన్లో ఓ స్నేహితుడు నాకు కలిసి నా విషయం తెలుసు కనుక నాకు సిగరెట్ ఆఫర్ చేశాడు. టీ తాగిన తర్వాత నేను కాల్చడం మానేశాను అన్నాను. నువ్వా మానేయడమా అన్నాడు. వాడు వెళ్ళిపోయాక ఆ సిగరెట్ మీద నా మనసు లాగుతూ ఉండగా నేను ఒక నాస్తికుడుగా ఇలాగ ఆలోచించాను. నేను సిగరెట్ కాలిస్తే నా కుమార్తె ఎందుకు చచ్చిపోద్ది, అదంతా వట్టి మాట అనుకుని మరలా వెళ్ళి సిగరెట్ కాల్చడం మొదలుపెట్టి మళ్ళా 2 సంవత్సరాలు సిగరెట్ కాల్చాను. నేను నా కుమార్తె బ్రతికే ఉంది ఇప్పుడు కూడా. నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే మన పాపము మనల్ని ఎంత బలహీనలు చేస్తుందో. కుమార్తె చచ్చినా పర్వాలేదు, నేను పాపము చేయకుండా మానలేను. నా దురలవాటును నేను విడుచుకోలేను, నా వ్యసనాలను నేను తప్పించుకోలేను. నా కుమార్తె చచ్చినా పర్వాలేదు. మీరు ఏదన్నా పని ఉంటే కరుణాకర్, ఇఫ్ ఇట్ ఈస్ సో అర్జెంట్ యూ ప్లీజ్ గెట్ అప్ అండ్ టాక్ విత్ దెమ్, అదర్వైజ్ సిట్ ఇన్ యువర్ ప్రాపర్ ప్లేసెస్. దయచేసి వినండి జాగ్రత్తగా ఈ మాటలు, ఎందుకంటే మీ దృష్టి వాళ్ళ వైపు వెళ్తున్నట్టుగా నేను చూస్తున్నాను కనుక నేను ఇక్కడ మొత్తుకోవడం ఎందుకు, నేను పోయి కూర్చుంటే బాగుంటుందేమో అని మీరు ఇటు చూస్తే ఏం చెప్పగలను, లేకపోతే వాళ్ళు చూస్తే నేనేం చెప్పగలను. నా పాపము ఎంత బలహీనమైందో, నా వ్యసనం ఎంత బలహీనమైందో ప్రియులారా నేను ఎరుగుదను. కానీ ప్రభువు యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి వారి యొక్క బలం ఎంత గొప్పదో, అలా అంగీకరించుటకు ఏ మాట నా హృదయములో అది ఛేదించుకుని వెళ్ళి నివాసమును ఏర్పరచుకుందో ఆ మాట పాపమును పటాపంచలు చేసినట్లుగా నేను ఎరిగినటువంటి ఒక సుంకరి, ఊళ్ళల్లో సుంకరులు ఉంటారు, సుంకరి పట్టేళ్ళు ఉంటారు. ఆ పట్టేళ్ళు పనులు చెప్తారు, వాళ్ళ పనులు చేస్తారు. పట్టేళ్ళు ఇంటికి చుట్టాలు వచ్చారు అనగా వాళ్ళ సొంత కుమార్తె వాళ్ళు, అయితే వాళ్ళు తీసుకువెళ్ళి ఎక్కడో బస్సు ఎక్కించడమో ఏదో పని వారికి చెప్పి మూటలన్నీ మోసుకువెళ్ళి బస్సు ఎక్కించారు. ఆయన చాలాసేపు ఉండి వచ్చిన తర్వాత పటేల్ అన్నాడట, అతని పేరు సూరయ్య. సూరయ్య, అరే సూరిగా
వెళ్ళి అక్కడ బింకులో కళ్ళుంది తాగరా, కళ్ళు పెట్టాను నీ కొరకు, నువ్వు చాలాసేపు నుంచి పిల్లల మూటలు మోసుకెళ్ళావు, వాళ్ళ బస్సు ఎక్కే వరకు ఉన్నావు, అలసిపోయావు, కళ్ళు తాగి ఇంటికి పోరానంట. ఆ సూరయేసు ప్రభుని నమ్ముకున్నవాడు, ఆ సూరయ్య ప్రభుని యేసు క్రీస్తును తన సురక్షకుడుగా అంగీకరించి దేవుని వాక్యము చేత పోషించబడుతూ అలాంటి పాత అలవాట్లలో నుండి, ఆ వ్యసనాలలో నుండి ఆయన బయటపడి నీతియుక్తంగా, పరిశుద్ధంగా, సాక్షార్థంగా జీవిస్తున్నటువంటి ఆయన కళ్ళు తాగరా అని చెబితే ఆయన అన్నాడంట, నేను తాగనులే గాని పటేలా మన ఎద్దులకు పోస్తాను అన్నాడట. ఆ ఎద్దుకు పోస్తాను, మన ఎద్దులు ఉన్నాయి కదా, కళ్ళు ఎద్దులకు పోస్తానంటే ఎద్దులు తాగుతాయిరా బుద్ధి లేనోడా అన్నట్లుగా. అంటే ఆ సూరయ్య అన్నాడట, పటేలా ఎద్దులే తాగింది, మనుషులు మనం ఎలా తాగుతాం పటేలా? ఇది ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు, అంతకుముందు పటేల్తో తాగిన వాడే, తూలిన వాడే, తిరిగిన వాడే, కళ్ళు కొరకు వెంపర్లాడిన వాడే. కానీ ఈ రోజున ఆయన జీవితంలో దేవుని మాట వచ్చింది, ఆయన జీవితం మార్చబడిపోయింది, నూతనపరచబడింది. పటేల్ లాంటి వాళ్ళకి చెబుతున్నాడు, హితవు చెబుతున్నాడు, బుద్ధి చెబుతున్నాడు. ఎద్దు తాకపోతే నేనెలా తాగుతాను పటేలా? ఎద్దుకే చీ అంటే నేను దానికంటే చెడిపోయానా? ఆయన మాటలు మన జీవితాన్ని మారుస్తాయి. గోకితే ఇది సెప్టిక్ అవుతుంది, కానీ గజ్జి బాగుపడదు. దానికి మందు వేయాలి. గోకినప్పుడు నీకు హాయిగా ఉండొచ్చు, కానీ అది నిన్ను పాడు చేస్తుంది, నీ జీవితానికి నెమ్మది లేకుండా చేస్తుంది. నీ మనసాక్షిలో నీ మీద నీకే గౌరవం ఉండదు. నువ్వు చేసే తప్పు, నువ్వు చేసే పాపము, నువ్వు ఆడే అబద్ధము, నువ్వు కలుగున్న వ్యసనాలు నీ మీద నీకే గౌరవం లేకుండా చేస్తాయి. నీ మనసాక్షి నీ మీద దోషారోపణ చేస్తుంది. మన సాక్షి అది దేవుని యొక్క స్వరము. ఒక దైవజనుడు చాలా చక్కని మాట అన్నాడు, కాన్సైన్స్ is the voice of God which speaks with ways of man అన్నాడు. అనగా నీ మనసాక్షి నీ మార్గాల గురించి మాట్లాడే దేవుని స్వరం అంట. నీ మనసాక్షి నీ తప్పు పనులను గూర్చి, నీ పాపమును గూర్చి, నీ దుర్వ్యసనాల గురించి నీతోనే మాట్లాడి నిన్ను నిలదీసి నీ మీద దోషారోపణ చేసే దేవుని స్వరము. అది వింటున్నావు, కానీ మారడం లేదు కనుక నీ చేతులతో నీ నాశనాన్ని, కీడును, అవమానాన్ని నీ మీదకు నువ్వే తెచ్చుకుంటున్నావు. నిన్నెవరో మనుషులు ఇంకా పట్టుకోలేదు కావచ్చు, కానీ నీ దోషము నిన్ను పట్టుకుంది, నీ పాపము నిన్ను పట్టుకుంది. ఒక ఆయన చనిపోయే ముందు ఇలాగన్నాడు, నేను డాక్టరు, వికారాబాద్ అనే స్థలములో ఒక ఆయన చెప్పిన మాట మీకు చెబుతున్నాను. డాక్టరు నాకున్న టీబీని బట్టి నన్ను బీడీ అలవాటు ఆయనకి, నన్ను బీడీలు కాల్చొద్దు అన్నాడు. నాకున్న టీబీ వ్యాధికి మందులు వాడుతుండగా డాక్టర్ ఇచ్చిన సలహాను నేను సరే అన్నాను. కానీ నేను ల్యాబొరేటరీస్ లో, పాయిఖానాల్లో బీడీ కట్టలు దాచుకుని ఎవరికి తెలియకుండా, భార్యకి తెలియకుండా, పిల్లలకు తెలియకుండా, డాక్టర్ వద్దన్నాడు కదా అని అంటారేమని అక్కడికి వెళ్ళి కాల్చుకుంటూ వచ్చాడు. ఆయన చనిపోయే ముందు చెప్పిన మాట, నరసింహులు అతని పేరు, చనిపోయే ముందు చెప్పిన మాట ఏంటంటే, సార్ ఏలుడంత బీడీ ముక్క ఇప్పుడు నా ప్రాణాన్ని తీస్తుంది అన్నాడు. ఏలుడంత బీడీ ముక్క ఇప్పుడు నన్ను చంపుతుందని చెప్పాడు.
అది దురద. హాయిగా ఉంటుంది, నీ మనసును లాగుతూ ఉంటుంది. అది క్షణికాల సుఖం, కొంత సమయం నీకు నెమ్మదిని హాయినివ్వచ్చు, కానీ నీ జీవితాన్ని నిలువుగా నాశనం చేస్తుంది. అలాంటి దోషములతో మానవులు ఉన్నారు. అందుకే ఆయన ఏమో రాస్తున్నాడు, అది మనకు తెలియదు, ఆ వ్రాతలు మనకు తెలియదు. కొందరు దైవజనులైన మంచి మాటలు దాని మీద చెప్పొచ్చు, వాటిని కాదని నేను చెప్పడం లేదు, కానీ ఆయన మనసులో ఉన్న మాట చెబుతున్నాను, నిన్ను బాగు చేయాలని. ఇక నువ్వు గోక్కుని చావకుండా నీకు నెమ్మదినివ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మాటలు నీ జీవితంలోనికి వెళ్ళాలి. వారన్నారు, చెప్పు త్వరగా, చంపేయాలి దీన్ని, మాకు పనులున్నాయి, మేము డ్యూటీలకు వెళ్ళాలి, మేము పొలాలకు వెళ్ళాలి, వ్యాపారాలకు వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, తొందరగా చెప్పు. ఊరందరూ వచ్చారు దేవాలయం దగ్గరికి, చంపేసి వెళతామంటున్నారు. అప్పుడు ఆయన అన్నాడు తల ఎత్తి, మంచిదే, పాపములో పట్టబడిన వారిని రాళ్లు పెట్టి కొట్టి చంపాలని మోషే చెప్పిన మాట నిజమే, కానీ పాపములో ఉన్న వారిని చంపాలంటే పాపము లేని వారై ఉండాలి కదా. శిక్ష విధించేవాడు శిక్షించబడిన వారిని ఆ శిక్ష అమలు చేయాలంటే ఇతడు నిర్దోషై ఉండాలి కదా. కాబట్టి మీలో పాపము లేనివాడు ఎవడో ఒకడు ముందు రాయేయమన్నాడు ఆయన. పెద్దలు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. అందరూ ఒకరి వైపు ఒకరు చూసుకునేటప్పుడు అందరూ కూడా నేను పాపినే, నేను పాపరహితుణ్ణి కాదు, నేను పాపినే అనుకుంటూ వాళ్ళందరూ ఏకగ్రీవంగా పైకి మాట లేకుండా మనసుల్లో వారి పాపమును దోషమును అంగీకరించి ఒకరి తర్వాత ఒకరు బయటికి వెళ్ళిపోయారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు బయటకు వెళ్ళిపోయారు. ఇక్కడ నేను ఒక ట్విస్ట్, ఒక మంచి మాట చెప్పడానికి ఇలా చెబుతాను వినండి. అక్కడ లేకపోవచ్చు, కానీ అలాగ జరిగి ఉండకపోవచ్చు అనడానికైతే వీలు కాదు. అదేమంటే, అలాగందరూ వెళ్ళిపోతుండగా అందులో ఒకడు ఆగి, ఒక తన కుమారుడు కూడా ఒక రాయి తీసుకుని వెళ్ళుంటే తండ్రి కూడా ఆ చిన్న కొడుకుని అంటున్నాడు, ఒరేయ్, పాపము లేనివాడు రాయేయమని మమ్మల్ని అందరినీ ఆయన రిస్కులో పెట్టాడు, మేము ఆయన రిస్కులో పెడదామని వస్తే ఆయన మమ్మల్ని రిస్కులో పెట్టాడు. ఓ పని చేయరా నువ్వు, మేము పెద్దలు, చిన్నదో పెద్దదో ఇదో అదో ఏదో పాపం చేసి ఉండొచ్చు ఎప్పుడోకప్పుడు. నువ్వు చిన్నవాడు కదరా, 4వ తరగతి కదా నువ్వు, 5వ తరగతి కదా నువ్వు, నీకు ఇంకా పట్టుమని 10 ఏళ్ళు రాలేదు, కాబట్టి నీ హృదయం నిర్దోషంగా ఉంటుందిరా. మీలో పాపము లేనివాడు అన్నాడు కాబట్టి మాలో నువ్వు కూడున్నావు కదా, నువ్వు రాయరా దాని మీద, తర్వాత మేమందరం కొట్టి చంపేస్తామన్నారు. ఆయన ఒక తెలివైన తండ్రి చెప్పుండొచ్చు. అప్పుడు ఆ కుమారుడు, డాడీ నేను కూడా రాయలేను అన్నాడు. ఎందుకురా? నేను పాపనే డాడీ అన్నాడు. నువ్వేం పాపం చేశావురా అన్నాడు. నీకు పుట్టాను కదా నేను, అదే నా పాపం. ప్రియ సోదరి సోదరుడా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ రోజున మన మధ్యలో ఉన్నాడు. ఆయన పోగొట్టుకోవద్దు. ఈ సభలో ఉన్నాడు. ఇక్కడ నేను పాపిని ప్రభువా, నా సంగతి నాకు తెలుసు అన్న వారందరి ప్రక్కన ఉండి నిన్ను బాగు చేయాలని, విడిపించాలని ఆశిస్తున్నాడు. నీవు గొప్ప అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. నీ మీద ఎవరూ రాయి వేయకుండా చేశాడు.
నిన్నెవరు చంపకుండా ఆపాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఒక మంచి బ్రతుకు బ్రతకాలని. నీ మంచి బ్రతుకు మొట్టమొదటిగా నీకే గౌరవాన్ని ఇవ్వాలని. నీ మీద నీకు గౌరవం ఉండాలంటే నువ్వు ఒక మంచి బ్రతుకు బ్రతకాలి. ఒక వ్యక్తి అబద్ధం ఆడి నేను మంచోడిని అనుకోగలడా? ఒక వ్యక్తి చెడ్డ మాట మాట్లాడి నేను మంచోడిని అనుకోగలడా? ఒక వ్యక్తి ఏదన్నా దురలవాట్లలో ఉండి నేను మంచోడిని అనుకోగలడా? ఒక వ్యక్తి వ్యభిచారములో ఉండి, దొంగ అయ్యుండి, జోదగాడయ్యుండి, త్రాగుబోతయ్యుండి నేను మంచోడిని అనుకోగలడా? కానీ నిన్ను నీవు మంచిదానవు, మంచివాడవు అనుకునేలాగా మొదటిగా చేయాలని ప్రభు కోరుతున్నాడు. నీకు ఇష్టం లేదా? మంచిదానివి కావాలని, మంచివాడు కావాలి, నీకు ఇష్టం లేదా? ప్రియులారా, వాళ్ళందరూ సిగ్గుపడ్డారు, బయటికి వెళ్ళిపోయారు. ఆ మాట చాలా అందంగా ఉంటుందండి. ఆ భాగంలో చూడండి, ఆ మాట నేను చదువుతాను. ఆ మాట 9వ వచనం. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. ఆమె మీద రాయి వేస్తే ఎవరేయాలి ఇప్పుడు? ఆయనే ఒక్కడే వేయడానికి అర్హుడై ఉన్నాడు. కానీ ఆయన రాయి వేయడానికి కూర్చోలేదు. ఆయన తన పాపం నుంచి విడిపించడానికి కూర్చున్నాడు. ఎంత మంచి మాట! 10వ వచనంలో యేసు తల ఎత్తి చూచి అమ్మా అమ్మా. వాళ్ళందరూ ఆమె ఎన్ని నీచమైన మాటలు మాట్లాడుతూ ఈడ్చుకుని వచ్చారు ఆయన ముందుకు. కానీ ఆయన అంటున్నాడు, అమ్మా. ఆ పిలుపు ఆమె హృదయాన్ని మార్చింది. నేనే అన్న మాటను సమరస్త్రీని మార్చినట్లు అమ్మా అన్న 2 అక్షరాలు ఆమె జీవితాన్ని మార్చినాయి. ఈ రాత్రి జీవితాన్ని మార్చడానికి ప్రభు నోట 2 మాటలు ఉన్నాయి. చాలవి నీకు. బైబిల్ అంతా నువ్వు చదవనక్కర్లేదు. ఈ చివరి చివరి నువ్వు చదవనక్కర్లేదు. నువ్వు మారుమనసు పొందాక చదువు మంచిదే. కానీ ఇవన్నీ చదివాక మారానని నీవు అనేటట్లుగా ఇవన్నీ నువ్వు కంటతా చేయనక్కర్లేదు. నేనే అంటే సమరయ స్త్రీ జీవితం మారింది. అమ్మా అంటే ఈమె జీవితం మారింది. ఆయన అంటున్నాడు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళు. ఆమె వడికిపోతుంది. పాపము లేని వాళ్ళు, పాపము కలిగిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. లేనివాడు ఒక్కడే మిగిలాడు. ఈయనేం చేస్తాడో అనుకుంటుంది. అమ్మా, నేను నిన్నేమి చేయను, నువ్వు ఇకను పాపము చేయకు, అంతే చాలు. పాపము చేయకు, నేను నీకు శిక్ష విధింపను. సోదరి సోదరుడా, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఈమెకెంత ఆనందం! ఈ రాత్రి ఆ మాట నువ్వు పొందితే నువ్వు తిరిగి వెళ్ళే మార్గంలో నీ ఆనందం నువ్వు పట్టలేవు. నీ ఆనందం ఎవరికి అర్థం కాదు. ఆ తరువాత నీ జీవితము ఎంతో ఆహ్లాదకరం. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇళ్ళకి వెళ్ళిపోయారు. రాళ్ళు అక్కడ పడేసి ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇంట్లో ఒక ఆయన భార్య అడిగింది, ఏమండి దాన్ని చంపేశారా? దాన్ని మళ్ళీ ఇటు తీసుకెళ్లారేంటండి అని అడిగింది. ఇటు ఎందుకు తీసుకెళ్ళావులే, ఏదో పని, అదంతా ఎందుకు, నువ్వు త్వరగా వంట చేయి, నేను డ్యూటీకి పోవాలి, పొలం పోవాలి అన్నాడు అనుకో భర్త. అదేంటండి అంతా అలాగెందుకు, దాన్ని ఇటు తీసుకెళ్లారు కదా, ఆయన అక్కడ చంపేశారు, దాన్ని ఎక్కడ చంపారు అని అడిగితే ఆయన చికాకు పడుతున్నాడు భర్త. అలాగే వేరే ఇంట్లో కూడా ఒక ఆమె అడుగుతుంది ఆయన్ని, ఇంకో ఇంట్లో కూడా భర్తను అడుగుతుంది, ఏమండి చంపేశారా అని. అయితే కుర్రోడు అన్నాడు, మమ్మీ ఆ ఆంటీని చంపలేదు, అక్కడ తీసుకెళ్ళాం కదా, అంకుల్ దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ బాధ చేస్తాడు కదా ఒక ఆయన యేసు, అక్కడ తీసుకెళ్ళాక ఆయన అన్నాడు, మీలో పాపం లేని వాళ్ళు రాయేమన్నాడు. అంటే అందరూ రాళ్ళ కింద, అంకులోళ్ళు అందరూ రాళ్ళ కింద పడేశారు, డాడీ కూడా పడేశారు మమ్మీ రాళ్ళ కింద. నన్ను కొట్టమంటే నాకు భయం అయిందానికి, మమ్మీ నేను కూడా కొట్టలేదు, ఎందుకంటే డాడీ పాప అయితే నేను ఎట్లా
పుణ్యాత్ముడిని అవుతానని నాకు కూడా భయమే, నేను పడేశాను మమ్మీ అన్న వెంటనే ఆమె రెచ్చిపోయింది. ఏమండి, మీలో పాపం లేని వాడు రాయమంటే మీరు ఎందుకు లేదు? మీలో ఏం పాపం ఉందో చెప్పండి, మీరు చాలా మంచోళ్ళు అనుకుంటున్నాను అని భర్తలు పట్టుకుని భార్యలందరూ ఊరంతా గగ్గోలుమని గొడవల్లో వాళ్ళు కేకలేసుకుంటుండగా ఈమె ఎంతో సంతోషంగా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆమె పాటలు హల్లెలూయా స్తుతి మహిమ అనే పాటలు యేసుక్రీస్తునందు తన కలిగిన రక్షణ అనుభవంతో కూడిన పాటలు, తాను చావవలసినటువంటి కొన్ని క్షణాల తరువాత తాను ఎప్పటికీ బ్రతికేటువంటి అవకాశం, ఆమెకు దొరికినటువంటి ఆనందం వ్యక్తం చేస్తూ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతుంది. ఆమెను వాళ్ళందరూ పట్టుకుని తీసుకొచ్చేటప్పుడు వేశ్య అన్నారు, వ్యభిచారి అన్నారు, కులటన్నారు, దూషించారు, ద్వేషించారు, నానా నీచాతి నీచమైన మాటలతో ఆమె నిందించారు, అవమానపరిచారు. ఇటు వెళుతుండగా ఆమెను ఊరేగించుకుంటూ అవమానపరుస్తూ తీసుకెళ్లారు. ఇటు వస్తూ ఉండగా వాళ్ళంతా అవమానంతో వెళ్ళిపోయారు ఇంటికి. ఇప్పుడు ఇటు వస్తుండగా ఆ ఒక్కతే ఆనందంతో వస్తుంది. ఆ ఊరంతట్లో ఎవరు ఆనందంగా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు చేత క్షమించబడిన పాపి, క్షమించబడిన పాపి, ఇకను నీవు పాపము చేయకు. ఈ మాటలు నువ్వు విన్న తర్వాత ఇకను నీవు పాపము చేయకు. ఆమె ఆనందానికి అంతు లేదు, అవతలు లేవు. వాళ్ళందరూ కిటికీలమ్మడు చూస్తున్నారు. ఆమె ఆనందముతో గంతులు వేసుకుంటూ వెళుతుంటే వాళ్ళందరూ గందరగోళంలో పడ్డారు. వాళ్ళందరూ ఎవరు? నేను ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీలో పాపము లేని వాడు రాయి వేయమంటే, రాయి పడేసి బయటికి పోయాకంటే ప్రభువా మేమందరం పాపులమే అని ఉంటే వారు కూడా వెనక సంతోషంతోనే వాళ్ళ పాపాలందరి పాపాలు క్షమించడానికి ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు. ఒకవేళ చంపక ముందు వాణ్ణి కూడా తీసుకుని వచ్చుంటే వాణ్ణి కూడా ప్రభు క్షమించేవాడు. పాపములో పట్టబడిన వారిని క్షమించేవాడు, పాపములో పట్టుకున్న వారిని క్షమించేవాడు. వాళ్ళు శిక్షించడానికి వచ్చిన పరిచయులు శాస్త్రులు కూడా క్షమించి పాపరహితులుగా చేసి వారిని సంతోషగానములతో వారిళ్లకు సాగనంపేవాడే. ఈ రాత్రి ఒక్క మాట వినండి, ఒక్క మాట వినండి. ఇక్కడున్న వారిలో ఎవరు కూడా తమ పాత పాపపు స్థితిలో వెనకకు వెళ్ళనక్కరలేదు. అందరినీ క్షమించుటకు ఆయన చాలిన వాడుగా ఉన్నాడు. అందరినీ క్షమించుటకు ఆయన చాలిన వాడుగా ఉన్నాడు. నీవు ఆయన దగ్గరకు రావాలి. 2 కుక్కలు పోట్లాడుకుని బావిలో పడ్డాయట, నేల బావిలో. ఆ దారిని వెళుతున్నటువంటి ఒక పుణ్యాత్ముడు ఆ బావిలో పడి నీళ్లలో కొట్టుమిట్లాడుతున్న కుక్కలను చూసి అయ్యో పైకి తీద్దామని ఆయన బావిలోని అతి కష్టం మీద దిగి కుక్కలను పైకి రమ్మంటే ఒక కుక్క వచ్చి మెళ్ళ మీద కూర్చుని బతుకు జీవుడు అనుకుంటూ ఆయన గట్టిగా పట్టేసుకుంది. ఆయన ప్రయాసతో పైకొచ్చాడు. ఆ నేల బావిలో నుండి పైన దాన్ని వదిలేశాడు, దులుపుకుని వెళ్ళిపోయింది. 2 కుక్కను తీసుకురావడం కిందకు వచ్చాడు. 2 కుక్క కూర కిందకు వచ్చాడు. చేయి చాపుతాడు రమ్మని, అది బోయమంటుందంట, బోయమంటుంది. రావడం లేదు. రా, నిన్ను కాపాడుతాను, దాన్ని కాపాడినట్టుగా నీ పైన వదిలేస్తాను, వెళ్ళిపోదు కానీ రా 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 అని బ్రతిమాలి 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 బ్రతిమాలి. అది రాక ఆయన వెళ్ళిపోయాడు. 3-4 రోజుల తర్వాత ఆయన తిరిగి వస్తూ ఎంత ప్రతిభాలన రానటువంటి కుక్క ఏమైందో చూద్దామని తొంగి చూస్తే అది చచ్చిపోయి ఉబ్బిపోయి నీళ్ళ మీద తేలిపోయి ఉన్నదట. ఈ రాత్రి నిన్ను ప్రశ్న అడుగుతాను, నీవే సమాధానం చెప్పు. ఆ 2వ కుక్క
రక్షకుడు దగ్గరకు రాక చచ్చిపోయిందా, రక్షకుడు లేక చచ్చిపోయిందా? తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సోదరి సోదరుడా, ఈ రాత్రి 2 కుక్కల్లో నువ్వు ఏ కుక్కవై ఉన్నావో నీకు తెలుసు. రక్షకుడు వచ్చాడు, ఆయన దగ్గరికి నీవు వస్తే నీకు విడుదలనిస్తాడు. నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు రానంటావా? ఆ 2వ కుక్క దాని జీవితాన్ని దాన్ని నాశనం చేసుకున్నట్లుగా నువ్వు నాశనం చేసుకుంటావు. ఏ కుక్కగా ఇంటికి వెళతావు? ప్రేమగల తండ్రి, చేరి వచ్చిన వారిని 2 కుక్కలుగా విభజించి వారిని వారికే నువ్వు చూపిస్తున్నావు. ప్రభువా, ఆ మొదటి కుక్క వలె అందరూ నీ దయను పొంది నీ పిలుపును అంగీకరించి నీ చేతికి వారి బ్రతుకులను అందించి బాగుపడుటకు సహాయము చేసి మీరు వాగ్దానం చేశారు కాబట్టి ఆ ప్రకారం పంపించమని 2వ కుక్క జాబితాలో ఇక్కడ వారెవ్వరూ ఉండకూడదని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. చక్కటి వర్తమానం